శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితములను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరము గురు భగవానుడు మే 15 రోజున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు ఏప్రిల్ నెలలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహములు కూడా ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి ఆదాయ వ్యయములను శుభాశుభములను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఆదాయము 5, ఖర్చు 5. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువు 7వ ఇంట స్థాన సంచారము వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యములు సలుపుట, రావలసిన ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారములు ఆరంభించుట, వ్యాపారమందు మంచి లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగ మార్పు, ప్రమోషన్లు లభించుట, బంధుమిత్రుల కలయిక, ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, సంతాన ప్రాప్తి, సమాజంలో గౌరవం కలిగి ఉంటారు. నూతన వస్తు వాహన ఆభరణములు, బంగారము కొనుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, మృష్టాన్న భోజనము, ప్రయాణ లాభములు, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, అన్నదమ్ములతో అక్క చెల్లెండ్రతో కూడియుండుట, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుట, డాక్టర్లకు న్యాయవాదులకు మంచి ఆదరణ, రాజకీయమందు జయము, కోర్టులందు కేసు పరిష్కారమగుట, ధనమును పొదుపు చేయుట, ఆదాయం బాగుంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ మాట తీరు ఆకట్టుకుంటాయి. మీ ప్రయత్నాలు నిర్విఘ్నముగా నెరవేరుతాయి. పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. వ్యవసాయమందు మంచి ఫలితాలు కలుగుతాయి. కష్టపడినందుకు మంచి ఫలితములు దక్కుతుంది. ఇంతకు ముందు నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. పరోపకారము చేయుట, చేయు వృత్తుల యందు చురుకుదనము, దాన ధర్మములు చేయుట, గృహాలంకరణ వస్తువులు కొనుట, మీ గుడ్విల్ పెరుగుతుంది. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మరి శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న కారణం చేత అర్ధాష్టమ శని వల్ల మనస్సునందు భయము, ప్రయాణ ఆటంకములు, శస్త్రచికిత్సలు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుట, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుట, రాని బాకీలు వివాదాస్పదంగా అగుట, మానసిక ఒత్తిడి, కోపము అధికముగా ఏర్పడుట, సహనము ఓర్పు బాగా అవసరము. అనవసరమైన పనులు చేసి చింతించుట, మధ్యవర్తిత్వం పనికిరాదు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. పెద్దల మాట వినకపోవడము, వ్యర్థ సంచారము, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కావున ఈ యొక్క ధనస్సు రాశి వారు శని భగవాను యొక్క సంచార స్థితి బాగలేకపోవడం వలన మీరు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము కానీ, శనికి సంబంధించినటువంటి జప తర్పణ హోమాదులు నిర్వహించుకొని, అదేవిధంగా శని త్రయోదశి రోజున శని భగవానుకి ప్రీతికరమైనటువంటి తిలతైలాభిషేకం చేసి ఆ యొక్క శని భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము.